తెలంగాణ బాగుపడాలంటే మళ్ళీ ఏ పార్టీ వస్తే బాగుంటది? తెలంగాణ బాగుపడాలంటే ఇంకా కేసీఆర్ అయితేనే ఆయన అనుభవస్తుడు. ఆయన కొంచెం అనుభవం ఉన్నది. కొన్ని ఏళ్ళ అనుభవం ఉన్నది కాబట్టి ఆయన పేద సాదా బలమైన వర్గాల అన్నిటికీ హ్మ్. ఆయన అనుభవస్తుడు కాబట్టి కొంచెం మంచిగానే ఉన్నది. హ్మ్. ఇక ఇప్పుడు ఈ ప్రభుత్వం అని అంటే ఇంకేం లేదు. ఇక ఇటువంటి కథలు ఇంతవరకు ఇది రాలే అది రాలే ఏం ఆ! రాలే. ఇప్పుడు ఏమన్నంటే ఫోటోలు ఇప్పుడు నేను ఏజ్ బార్ అయిన నా ఫోటోలు అసలే పల్లె. ఆ! 10 రోజులు చేస్తే 2 రోజులు రాలే. మళ్ళీ ఏందంటే నువ్వు అక్కడికి పో వీసే కేంద్రానికి పో అంటే మళ్ళీ ఆడ రూ. 150 తీసుకున్నాడు. అది వస్తే వస్తానే ఒకరికి వస్తలేవు ఒకరికి వస్తలేవు ఈ ఫోటోలు. రోజు ఎందుకన్నా మొత్తం ఇది ఇంద్రమ్మ రాజ్యం అందరికి వస్తుంది. పేద ప్రజలు మంచిగానే ఉన్నారని చెప్తాండు. మరి ఆ తీసేటోడు చెప్తాడు మా కళ్ళు వస్తలేవు కొంతమందికి. అవి కళ్ళు వచ్చిన వాళ్ళు చేస్తాను లేకపోతే కళ్ళు వచ్చినోడే చేయాలన్నట. ఆ రానోళ్ళు ఇంటికి పంపుతాడు. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఇవన్నీ ఎక్కడి 30 మంది చేసినా కూడా అటెండెన్స్ తీసుకునేది పోయేది. అటెండెన్స్ ప్రకారం ఆ చిట్టీలు అవి ఇవి ఇచ్చే వారం వారం పడేది బిల్లు మంచిగా ఉపాధి చేసుకొని వాళ్ళు ఉప్పు మిరపకాయో నూనె ఏదో కొనుక్కునేది చేసేది. ఇప్పుడు ఏది లేదు. ఇప్పుడు 2 నెలలు అవుతుంది రూపాయి వల్లే. కేసీఆర్ పథకాలైనా ఇప్పుడైనా వస్తుందా? ఇప్పుడు కేసీఆర్ ఏమున్నది పథకాలు వాడు చేసింది. వాడు ఇప్పుడు కేసీఆర్ కిట్ కథం చేసిండా? కేసీఆర్ కిట్ కథం వాడు చేసినవి అన్ని వీడు తీసేసి ఏది ఉన్నది? కళ్యాణ లక్ష్మి కానీ రైతు బంధు రైతు బీమా లక్ష్మి లేదు, రైతు బంధువు లేదు, వాడు ఏది లేదు. వాని అన్ని మొత్తం బంద్ చేసిండు. ఈయనయే సగం చేసిండు. ఈయన చేసినవి కూడా సగం వస్తూనే లేవు. ఈయన ఏం చేసిండే? ఏమున్నది? ఏం లేదు. చేసింది ఏమున్నది? ఈయన చేసింది ఏమున్నది? గద్దెక్కిండు. ఇప్పుడు వాడు వెనకట ఏమంటాడంటే అది ఏదో సినిమా ఉన్నది. నమస్తే అన్న ఎప్పుడో దొరికిపోయేవాడికి నీకెందుకురా దొంగతనాలు వచ్చినాయి, ఏ కొత్త ఆఫీసర్ వచ్చినా మనకు కలవాల్సిందే, నువ్వు కలవలేదు నేను బాధపడరవర నీ అమ్మ ఎంత చదువుసాలు లేకున్నా పంది తాటి చెట్టు ఎక్కిందంటే నమ్ముతాం, పందులకు వచ్చి పైకి వచ్చిన సారా కాంట్రాక్ట్ నా దగ్గర కాదురా నీ రాజకీయాలు అంటాడు వీడు. నా మళ్ళీ వస్తాడా? ఇంకానా? ఇంకెక్కడ వస్తాడన్నా? జెమినీ ఎలక్షన్లో వచ్చా తీసేసేమనే ఇంకా వస్తాడా అన్న? ఏది రాడు. అసెంబ్లీ సాక్షిగా తొడలు కొట్టి మరి చెప్తాను. ఇంకా నేను కొట్టాడా అన్న? నీడకున్నాడు కొడతాడు, గిసంటి ఎండకున్నలో మగులేతా అన్న తొడకు. ఇక చూడు కాయలు కాసినాయి. నేను ఎంత 58 ఉన్నాను. ఆ పింఛనే వస్తలేదు. ఏం చేస్తాం అన్నకి ఇట్లా కాస్త ఇంకొక 4 రోజులు అయితే చేయగలుగుతాం. కనీసం ఎటువంటి వ్యక్తి ఎట్లా నీవు అభివృద్ధి ఉండాలా ఉండొద్దా? ఎవడో వాళ్ళే బాగుపడతానే మాకేముందో చెప్పు? ఏది లేదు. అంతా ఇక గతం తీసేద్దామని అనుకుంటాను. జనాలు అందరూ అట్లే అనుకుంటాను. ఎవరిని తీసేస్తారు? ఈ రేవంత్ రెడ్డిని పడగొట్టాల ప్రభుత్వాన్ని. పాపం చేస్తేనే ఇదేంది ఏం పాప అన్న? ఇప్పుడు పొద్దున్నాక ఆడ మనిషి చేసే ఆ ఫోటో రాకపోతే ఆమె చేసే ఇంటికి కళ్ళు పడతలేవు అంటే వాడు ఏమంటాడే నువ్వు రేపటి నుంచి రాకంటాడే. ఆమె బయట పని లేదా? ఏం పనికి పోతాడు? పని చేసి పొద్దున్నాక చేసినాక నీ కళ్ళు రాలే నువ్వు రేపటి నుంచి రాకంటాడే. ఆమె ఏం చేయాలి చెప్పన్నా? బయట ఉపాధి లేదు, ఇంకేం పని చేస్తాం? అటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే ఫ్రీ బస్సులో ఎక్కడైనా పోవచ్చు ఆడాలని చెప్పేసి చెప్తాను. రేవంత్ రెడ్డి ఏం నాన్న మహిళలకు 2500 ఇస్తానని చెప్తాను. ఇంటికాడ సన్న బియ్యం ఇస్తాను కదా. ఇక ఇంత తొక్కో పులుసో తిని నా బస్ ఎక్కి పోయినలి రాండి, మళ్ళీ తిని బస్ ఎక్కి పోయినలి అంటాను. ఇక అంతకు మించి లేదు. మేము అంత పేదోళ్ళం. కష్టపడి అందరు ఆడవాళ్ళు చేస్తారు. ఆ కనీసం మాకు 2 వారాల కన్నా పడకపోతే వాళ్ళు ఇప్పుడు దుకాణాలు పోతే కూరగాయలు ఒక్క రోజు ధరిస్తారు. ఎవరు ఇస్తారన్న? అసలు ఖజాన్లో పైసలు లేవని చెప్తాడు. మళ్ళీ లేనోడు అంటే ఇంకేం చేస్తాం మరి? అప్పుడు ఎందుకు చెప్పాలన్న? తొడలేగేసి తొడలు కొట్టి ఇప్పుడు నేను అది చేస్తా, మా నాయన ఇలా గుర్రాన్ని ఎక్కితే అది కాసింది ఇది కాసింది అని అధికారం మీదకి వచ్చా. ఇప్పుడు ఇంకా 10 ఏళ్ళు ఉంటాడు. 10 ఏళ్ళు ఎక్కువ ఉంటాడు చెప్పు? నువ్వు చేసినవి మంచిగిస్తే 10 ఏళ్ళు ఉంటావు. ఇది మహిళా సంఘాలకు వీధి ఎత్తానన్న 2500 ఎత్తానన్న వాళ్ళకు లేదు. తెలంగాణ మన కేసీఆర్ ప్రభుత్వం 57కు మాకు పింఛన్ ఇస్తానంటే మొన్న పాము నింపిస్తే 65 అన్నాడు. ఆ పాము దింపేసి మళ్ళీ పక్కకు పెట్టిన. అవి 57 కేసీఆర్ ప్రభుత్వం అన్నది. ఇప్పుడు ఈ 65 అట పింఛన్. ఆ పేపర్ తీసుకపోయి చెత్తకుండీలు వేసిన. ఇక ఇట్లున్నది ఈయన సంగతి. ఏం సరిగా అందులు లేదు, ఈ చేసులు లేదు, ఈ నీళ్లు లేవు, ఇగో నిప్పులు లేవు. ఆ నీళ్ళు ఇంటి కాంచెలు తెచ్చుకునే అదే తాగుతాను. ఇక టైం ఇది గిట్లా అవుతుంది. ఇదంతా గట్లున్నది. ఎందుకన్నా మన ఇప్పుడు రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు చెప్పేసి రాజకీయంలోకి వచ్చిండు. ఏమైనా 6 గ్యారెంటీలు వస్తున్నాయి? ఎక్కడ వస్తున్నాయి? 6 గ్యారెంటీలు లేవు. 3 గ్యారెంటీలు కూడా ఇవ్వలే. ఏమి ఇవ్వలేదు. అదే ఇక ఉచిత కరెంట్ అన్న వాళ్ళు ఎవరికో రెగ్యులర్ ఉన్న వాళ్ళకు ఉచిత కరెంట్ అవుతుంది. రెగ్యులర్ లేని వాళ్ళు కంటిన్యూ బిల్ మళ్ళీ. బస్సు ఫ్రీ అన్నది
ఇక అది ఎవరో మళ్ళా ప్రైవేట్లో నౌకరు ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది. ఇప్పుడు గిసొంటి వాళ్ళు ఎందుకు ఎక్కుతారు? రోజు పని చేసుడేనే ఎప్పుడో ఒకసారి పోయి బస్సు ఎక్కుతారు గంతే. అది రెగ్యులర్ వాళ్ళకు వర్తిస్తుంది, ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది. ఈ లేని వాళ్ళకి ఈ గడ్డపార, ఈ మట్టి, ఈ పార, ఈ తట్ట, ఈ తప్ప ఇంకా ఈ మోసుడు తప్ప ఏం లేదు. దీనికి కూడా ఇంతవరకు నెల 15 రోజులు అవుతుంది. ₹1 2 నెలలు అవుతుందా ₹1 వేయలే. అగొచ్చే కొలతంటాలు గిల్తంటాలు ఏదో ₹1 వల్లే. ఇక ఇదే ఇక కష్టం చెప్తాను చూసుకొని కళ్ళు ఎరా ఎవరు ఇస్తారు ఇక ఇది కథ. రేవంత్ రెడ్డి అట్లున్నది కథ. గత ప్రభుత్వం ఎట్లా ఉండనే? అది కొంచెం మంచిగానే ఉండే, అది మంచిగా ఉండే. ఏది ఉన్నా ఆడోళ్ళకి అన్నిటి వర్తించింది. ప్రతిపక్షాలు లేకుండా అందరికీ చీరలు అంటే చిన్న పిల్లగాళ్ళకు చదువుకునేటోళ్ళకు అందరికీ వేసిండు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏమున్నదంటే మహిళా సంఘం గ్రూప్ వారికే చీరలు ఇచ్చిళ్ళు, ఈ ఇతర వాళ్ళకి ఇయ్యలే. ఈ ఊళ్ళోనైతే అంతా గట్లున్నది. ఇంకా మన తెలంగాణ రాకముందు, తెలంగాణ ఏర్పడక ముందు అసలు నీళ్ళ సమస్య కానీ కరెంట్ సమస్య ఎట్లా ఉండదా? అయితే తెలంగాణ రాకముందుకు కరెంటు సప్లై బాగా అసలే ఉండకపోయేది. మోటార్లు కాలేదు, స్టార్టర్లు కాలేదు, లోడ్ ఎక్కువ పడి. కేసీఆర్ వచ్చిన పంచాలి ట్రాన్స్ఫారాలు మంచిగా గిన్ని ట్రాన్స్ఫార్ ఇంత లోడ్కు గిన్ని ట్రాన్స్ఫారాలు ఉన్నాయి. బరాబరి వారేది మంచిగా ఆయన ఉన్నప్పుడు మంచిగా నీళ్లు గిల్లు అన్నీ మంచిగా వచ్చాయి. ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? కరెంట్ 24 గంటలు కరెంట్ వస్తుందా? కరెంట్ వస్తుందా వాడు చెప్తాడు, చెప్పంగానే ఆయన బందే ఉంటానే.